ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ అక్కడికి చేరుకుంది స్థానికులు రియాక్ట్ అవుతున్నారు పక్కన మరికొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వీళ్ళందరూ కూడా పక్కన అక్కడ ఉన్న స్థానికులే ఎస్ యా అమ్మ మీకు ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారని కానీ మీకు ఏమనిపించింది అమ్మ ఫస్ట్ ఓకే లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది మరి కాసేపట్లో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం సహస్ర ఇంటి దగ్గర లైవ్ విజువల్స్ మీకు చూపిస్తోంది ఆర్టీవీ అక్కడ ఏం జరుగుతోంది మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసారు రోడ్ల మీదకి వచ్చి ఒక భయాందోళన వాతావరణం అక్కడ ఒక విధంగా చెప్పాలంటే భయభ్రాంతులకు లోనవుతున్నారని చెప్పుకోవచ్చు వాళ్ళందరూ కూడా ఒకసారిగా షాక్ గురయ్యారు ఎందుకంటే ఇంతవరకు కూడా ఈ ఘటనకు సంబంధించి కారకులు ఎవరెవరెవరు అంటూ కూడా ఒక ఉత్కంఠ కొనసాగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఇంటి వాళ్ళ మైండ్ లో వాళ్ళ సెట్ సరిగ్గా లేక మా బావకు నడుములు ఇవ్వట్లేదు మా అక్క అయితే దడొచ్చేస్తుంది తనకు ఆరోగ్యం బాగుండదు బాబుకు అంత తెలీదు మా అన్నయ్య తన ఎంబడి అన్ని చేసుకొస్తున్నాడు కానీ చేసిన వాళ్ళని మాత్రం వదలకండి ఏది ఏమైనా ఎవరు చేశారు ఏంటి అన్నది కరెక్ట్ గా తెలుసుకొని మాట్లాడండి మీడియా వాళ్ళు మాత్రం దయచేసి తప్పుడు మాటలు మాత్రం మాట్లాడి 1కి 4 రాయకండి అంతే మేము చెప్పేది అది ఆ బాబు కరెక్ట్ గా నిర్ధారించుకున్నాకే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆ బాబు మీ తాలూకా అండి మాట వినిపిస్తోందా మీకు చెప్పండి ఆ బాబు మీ తాలూకానా ఏ బాబు ఆ బాలుడు ప్రెసెంట్ హత్య చేశాడు అదే ఆ సహస్రను చంపేసిన అబ్బాయి మీకు అంటే మా సిస్టర్ అండి సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాము మేము ఓనరు సిస్టర్ మా అక్క మా బావ మా అక్క మా బావ వాళ్ళ ఇంటికి వచ్చాము ఈ ఘటనకు సంబంధించి మీకు తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏమో సార్ ఏం అర్థం కావట్లేదు ఫోన్ లో చూసాము బయటకు వచ్చే వరకు మీడియా ఉంది పోలీసు అంతే ఓకే పోలీసులు అక్కడికి వచ్చారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆ బాలుడి పాత్ర ఉందనే ఒక అనుమానం వ్యక్తమైన నేపథ్యం ప్రస్తుతం నిందితుడిగా భావిస్తున్న సందర్భం ఉంది ఇప్పుడు ఏమంటారు మీరు తెలీదు సార్ అవి తెలీదు మీడియా వాళ్ళు ఫోన్ లో ఇస్తుంటే ఫోన్ లో చదివి బయట చూసే వరకు ఇంతమంది ఉన్నారు జరుగుతుంది సార్ అంతే ఓకే ఎలా ఉండే అంటే ఆ కుటుంబం ఎలా ఉండేదటండి అక్కడ స్థానికులతో కలిసి లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంటుంది ఓనర్ వాళ్ళకి ఉన్నారా ఒకసారి ఇస్తారా ఫోన్ ఇస్తారా ఒక్కసారి రైట్ ఆ ఇంటి ఓనర్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ అక్కడ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అమ్మ మీ ఇంట్లో ఉంటారండి అబ్బాయి మా ఇంట్లో ఉంటారండి ఎలా ఉంటుందండి ఆ కుటుంబం ఎలా ఉంటుందండి మీతోని అక్కడ ఉన్న వాళ్ళతో ఉంటారు కింద ఆడుకుంటారు ఓకే ఒక్కసారి మళ్ళీ చెప్పండి ఆడుకుంటారండి పిల్లలు ఆ పిల్లాడు మీతో నార్మల్ గానే ఉండేవాడా అండి నార్మల్ గానే ఉంటారు పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటారు కాబట్టి వాళ్ళు నా పిల్లలు చిన్న పిల్లలు ఎట్లుంటారో అర్థం ఆ 10th క్లాస్ చదువుకున్న పిల్లాడు అంటున్నారు మనకు తెలియదు కదండి ఎవరు తెలియదు కదా ఓకే ఎన్ని రోజులు అయిందండి వాళ్ళు అక్కడికి వచ్చి ఆ ఇంటికి వచ్చి ఎన్నాళ్ళు అయింది తెలియదండి ఓనర్స్ కి తెలుస్తుంది కదా ఓకే మీరు అక్కడ ఉంటున్నారా లోకల్ మేము ఓనర్స్ అండి పక్కన పాప చనిపోయింది కదా మా ఇంట్లో పాప చనిపోయింది శాస్త్ర వల్ల ఓనర్స్ అండి ఆ పిల్లాడి ప్రవర్తన ఎలా ఉండేదమ్మా మా దగ్గరికి రాడు కదా మా ఇంట్లోకి రాడు కదండి అంటే చుట్టుపక్కల ఉంటూ ఉంటారు కదా తెలుస్తూ ఉంటుంది కదా ఓనర్స్ అంటే ఓనర్స్ వాళ్ళకి తెలిసి ఉంటది ఎప్పుడు ఎట్లుంటారు ఏంది అనేది తెలుస్తా ఉంటది అంటే మీరు అక్కడ ఉన్నారు కాబట్టి వస్తారు ఆడుకుంటారు ఇలా ఒక్కొక్కసారి పైకి కూడా మా పైకి వస్తే నేను బెదిరించానండి మీరు వెళ్ళొద్దు పైకి అని తిట్టాను నా పిల్లల్ని ఓకే సో అక్కడ కలివిడిగా ఉండేవాడా లేకపోతే కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉండేది అప్పుడు కూడా నార్మల్ గానే ఉండేవాళ్ళ అంత ఏం లేకపోతుందా వస్తారు పిల్లలతో ఆడుకుంటారు కదండి అట్లానే వెళ్తుంటే బెదిరించేదాన్ని నేను ఎవరు వెళ్ళొద్దండి పైకి అని బెదిరించాలి ఎవరినైనా ఆ పిల్లగానే అనే కాదు ఎవరినైనా బెదిరించేదాన్ని గతంలో కూడా అంటే ఇలా బెదిరించారా అబ్బాయిని వెళ్తూ ఉంటే తను ఒకసారి మా ఇంట్లోకి వచ్చినందుకే అన్నాను పైకి రావద్దు నాన్న కిందనే ఆడుకోవాలి కింద అందరు ఉన్నారు కదా వాళ్ళతో ఆడుకోవాలి పైకి రావద్దని చెప్పేదాన్ని
వాళ్ళు ఇక్కడే గల్లీలో ఎక్కువ ఆడతారు. ఇక్కడ ఆడుతున్న పిల్లలందరూ చాలా ఆడుతూ ఉంటారు. ఇక్కడే ఉంటాడు. అంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉండేవాడు? మరి స్కూల్కి వెళ్ళి తిరిగి రావడం మళ్ళీ సాధారణంగా ఉండేవాడా, లేకపోతే అప్పుడే కొంచెం అనుమానం కలిగేదా మీకు ఏమైనా? మేము వెళ్తాం, మా ఇంట్లో మేము ఉంటామండి. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటంటే మనకు బయటకు వస్తే మన ఇంట్లోకి వస్తే మనం ఏమన్నా చెప్పగలం. రిక్వెస్ట్ శిల్ప ఒక్కసారి మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. కాస్త కమ్యూనికేషన్ ఇస్తూ వస్తుంది ఇక్కడ. మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి, ఎలా ఉండేవాడు అక్కడ వాళ్ళతో అని చెప్పి. శిల్ప ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి, ఎలా ఉండేవాడు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో, ఆ బాలుడు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆ బిల్డింగ్ సంబంధించిన రైట్ శిల్ప, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఆ ఇంటి దగ్గర ఎటువంటి టెన్స్ వాతావరణం మీరు చూస్తున్నారు. అక్కడ పోలీసులు చేరుకున్నారు. ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. కేవలం ఈ బాలుడు మాత్రమే ఉన్నాడా? మీరు చూస్తున్నారు, అదిగో ఆ బాలుడే చంపింది, ఆ బాలుడే. అదిగో మీరు చూస్తున్నారు, పూర్తిగా ఆ బ్లర్ చేసి చూపించడం జరుగుతోంది. ఎందుకంటే మైనర్ పిల్లాడు కాబట్టి, మైనర్ బాలుడు కాబట్టి, బాలుడు మైనర్ కాబట్టి ఆ విజువల్ని మేము మీకు చూపించట్లేదు. ప్రస్తుతం ఆ ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో లైవ్ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. నిందితుడి ఇల్లది, అలాగే సహస్ర ఇల్లిది. ప్రస్తుతం సహస్ర ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఉద్రిక్త వాతావరణం సెన్స్ అక్కడికి జనాలు ఒక్కసారిగా చేరుకుంటున్నారు. నేరుగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. అక్కడ మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు లైవ్ అప్డేట్స్ అందించేందుకు. బాలుని అక్కడికి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అప్డేట్స్ అందించేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, బాలుని ఇటు కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చేరుకుంటున్నారా? అప్డేట్స్ ఏంటి అక్కడ? రైట్ సచిన్, ఏదైతే ఆ బాలుడిని అయితే తరలించడం జరిగింది ఇంటి దగ్గర నుంచి, కానీ ఇప్పటివరకు అయితే ఇంకా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి అయితే చేరుకోలేదు. ఏ క్షణమైనా, ఏ నిమిషమైనా ఆ బాలుడిని కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం కుకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కొంచెం ఉద్రిక్త వాతావరణమే కనపడుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా, పోలీసులు కూడా బలగాలతో సిద్ధమవుతా ఉన్నారు. బయట కూడా సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏ క్షణమైన పోలీస్ స్టేషన్లో ఆ బాలుడిని ఏదైతే మాఫ్కేలో పోలీసులు వెళ్ళి పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చారో, సో కొంచెం ప్రధానంగా అయితే కొంచెం ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. తదుపరి విచారణ కోసం కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరుగుతుంది. ఏ క్షణమైనా, ఏ నిమిషమైనా ఈ కుకట్పల్లి స్టేషన్కి అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. సో మెల్లగా ప్రతి ఒక్కరు కూడా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి అయితే చేరుకుంటా ఉన్నారు. ఏదైతే సహస్ర ఇంటి దగ్గర ఏదైతే పరిస్థితి నెలకొనిందో, తన ఇంటి దగ్గర ఏదైతే గుంపు కూడుతూ ఉన్నారో జనాలందరూ కూడా, సో అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా నెలకొంటా ఉంది. ఏదైతే ఇంటి దగ్గర తీసుకెళ్లిన నిందితుడిని ఎవరైతే చూడాలంటూ కిరాతకుడు, ఆ దుర్మార్గుడు ఎలా ఉంటాడో, ఆ మనిషి రూపంలో ఉంటాడో, ఎలా ఉంటాడో చూడాలంటూ ప్రతి ఒక్కరు కూడా ఆ సహస్ర ఇంటి దగ్గర నుంచి కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. మెల్లమెల్లగా పోలీస్ స్టేషన్ దగ్గర జనాలు అంటే సమూహం పెరుగుతూ ఉంది. ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు వెనక్కి. ప్రతి ఒక్కరు కూడా కొంచెం ప్రతి ఒక్కరి చోట్ల కూడా పెరుగుతూ ఉన్నారు. సో స్థానికులు కానీ, లోకలైజులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తూ ఉన్నారు. ఏ క్షణమైనా ఆ వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉండడంతో ప్రతి పోలీసులు కూడా అలర్ట్గా ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ఏ క్షణమైనా ఆ నిందితుడిని, ఆ కిరాతకుడిని, ఆ బాలుడిని తీసుకొస్తారు అంటూ కూడా చూడడం జరిగింది. ఏదైతే ఒక బిల్డింగ్లోంచి ఇంకో బిల్డింగ్ జంప్ చేస్తూ వెళ్ళి మర్డర్ చేసి తప్పించుకొని తిరుగుదాము, ఇది ఎవరికి దొరకనంటూ కూడా ఆ ప్లాన్ చేసుకున్నాడు. ఏదైతే నోట్ రాసుకున్నాడో అదంతా కూడా పోలీసులు అయితే 5 రోజుల్లో ఆ మిషన్ అయితే ఛేదించడం జరిగింది. డాగ్ స్క్వాడ్తో ఏదైతే డాగ్ స్క్వాడ్ ఎక్కడికి వెళ్ళింది, ఆ ప్లేస్కి ఎందుకు వెళ్ళి ఆగింది ఆ డాగ్స్ అనేది కూడా వారు పోలీసులు అయితే ఎంక్వైరీ చేయగా ఆ బాలుడి మీద డౌట్ పడడం జరిగింది. ఏదైతే రీసెంట్ టైంలో చూసుకుంటే కుటుంబ సభ్యులే చేసి ఉంటారో అన్న డౌట్లో కూడా ఎంక్వైరీ చేయడంతో ప్రతి ఒక్కరిని చుట్టుపక్కల బిల్డింగ్లో ఎవరిని కూడా వదిలిపెట్టకుండా పోలీసులు అయితే ఎంక్వైరీ చేయడం జరిగింది. సో నిందితుడు పటాకేలకు దొరకడం జరిగింది. అభం శుభం తెలియని 12 ఏళ్ల చిన్నారిని అయితే అతి కిరాతకంగా దొంగతనం కోసం వచ్చి హుండీ డబ్బులు కొట్టేసే క్రమంలో తల్లిదండ్రులకు చెప్తాను అంటే పాప చూసి కేకలేయడంలో మమ్మీ డాడీ అంటూ కేకలేయడంతో
ఆ బాలుడు అయితే అతి కిరాతకంగా పవన్ అంటే బాలుండి ప్రస్తుతం ఎందుకంటే పెద్ద దూరం కాకపోవచ్చు ప్రస్తుతం ఎక్కడైనా ఉంచే ప్రయత్నం చేస్తారా ఎందుకంటే కాస్త మీడియా అటెన్షన్ కావచ్చు ప్రజల అటెన్షన్ కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వైపు ఉంది కాబట్టి నేరుగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా దానికి సంబంధించిన చర్చ జరుగుతుందా లేకపోతే ఇద్దరు శిల్ప అన్నట్టుగా ఇటు ఉన్నత స్థాయి అధికారుల దగ్గర మరీ ముఖ్యంగా డీసీపీ ఆఫీస్ కి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా చర్చ జరుగుతుందని కూడా శిల్ప చెప్పుకొచ్చిన సందర్భం ఈ నేపథ్యంలో పోలీసుల ప్లాన్ ఏంటి బాలుని నేరుగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఆల్టర్నేటివ్ గా ఎందుకంటే మీడియా అటెన్షన్ కావచ్చు కాస్త ఇటువైపు ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ అయిన ప్లాన్ లో